నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ పైడిపాల సూరిబాబును 24 మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యేలు నెహ్రూ, సత్యప్రభ, నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరో విశిష్ట అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, కొమ్ముల కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పుల చియాధుర, జీని మణిబాబు, కొత్త కొండబాబు, తోట రవి, పోతుల మోహన్ రావు, వీరంరెడ్డి కాశీబాబు, పిల్లా చంటిబాబు, కుంచే రాజా, అడబాల భాస్కర్, జంపని సీతారామచంద్ర వర్మ, అడబాల వెంకటేశ్వరరావు, యాళ్ల జగదీష్, జ్యోతుల పెద్దబాబు, కందుల చిట్టిబాబు, కత్తిపూడి బాబీ, జగ్గంపేట నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేరు చెప్పండి అని నేను ఆత్మ మార్గదర్శకాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా ప్రమాణ స్వీకార మహోత్సవం దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, నాకు మనవాళ్ళు సత్యప్రభ గారికి, అలాగే పెద్దలు రచయితలు గారు, అప్పరాజు గారు, ఏఎంసీ చైర్మన్లు కన్నబాబు గారు, బాబు గారు, ఇద్దరు బాబులే, అలాగే వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ ఏదో ఉపయోగవంతమైన ప్రభావం. అందుకని అందరికీ ముఖ్యంగా మేము ఈ దేశంలో ఉండడానికి, ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి మీ అందరికీ, సోదరులకి, సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అలాగే మీడియా సోదరులు, పత్రికా సోదరులు, వీళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఒక రైతాంగ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి పెట్టినటువంటి ఒక నూతన వ్యవస్థ 2014లో ఈ వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దీనికి రెండోసారి మనం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చైర్మన్ సూరిబాబు గారు, అలాగే 24 మంది సభ్యులకి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందిస్తున్నాను.
ముఖ్యంగా అన్ని వర్గాల వారికి ఎక్కడ ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మ కమిటీ అనేది సభ్యులకి సందర్భంగా ప్రత్యేకించి తెలియజేయాల్సింది. ఆత్మ కమిటీ ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయితే ఈ కమిటీ సభ్యుల బాధ్యతలని రైతుల కష్టాలని నష్టాలని తెలుసుకుంటూ ఈ కొత్తగా ఏవైతే ఈ సాంకేతిక టెక్నాలజీస్ వచ్చినాయో వారికి అవగాహన కల్పించడాలనే రైతులకి శిక్షణ కల్పించడాలనే ఈ వ్యవసాయంలో వచ్చిన మార్పులు తెలియజేయడానికి అన్నింటినీ కూడా ప్రతి రైతు ప్రజలకి తీసుకువెళ్ళాలి. చేయాలి